హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ గారి ఇంటి నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, అలాగే సీఎం గారి ఇల్లు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా ఇదే వీడియోలో చంద్రబాబు గారి ఇల్లు మరియు నారాయణ గారి ఇల్లు నిర్మాణం జరుగుతున్నటువంటి జోన్ నెంబర్ 9A సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా మనం క్లియర్గా చూద్దామండి. మనం అందుకే థంబ్నెయిల్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇకపైన సాధారణ ప్రజల మధ్య, సాధారణ రైతుల మధ్య బ్రతకబోతున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అని థంబ్నెయిల్ కూడా పెట్టడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ఇల్లు మంత్రి నారాయణ గారి ఇల్లు మనం మొట్టమొదటిగా చూస్తూ ఉన్నాం. ఇదిగో చూసారా, మంత్రి నారాయణ గారి ఇల్లు ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది అనే విషయాన్ని మనం క్లియర్గా చూసినట్లయితే అండి, ఇదిగో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని 5 ఫ్లోర్ల నిర్మాణం అయితే జరిగిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని 5 ఫ్లోర్ల నిర్మాణం పూర్తయిపోయింది. ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా మనం చూద్దామండి. చూసారా, ఇదిగో ఏ విధంగా ఎంత దృఢంగా నిర్మాణం చేస్తున్నారో మనం చూడొచ్చు. అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఐరన్ వర్క్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే మినిస్టర్ గారు కాబట్టి ఇంట్లోకి వెళ్ళి మనం వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఈ విధంగా బయట నుంచి తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. ఇంకా అంత మాత్రమే కాదండి, అసలు సీఎం గారి ఇంటి నిర్మాణం లోపలికి ఎలా జరుగుతుంది అని చూడడానికి వెళ్ళడానికి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ వారికి కూడా అనుమతి లేదు. ఎందుకంటే సెక్యూరిటీ కారణాల వల్ల ఎవరిని కూడా లోపలికైతే అనుమతించడం లేదు. మనం చూడొచ్చు ఇప్పుడు మంత్రి నారాయణ గారి ఇంటి నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అని క్లియర్గా చూడొచ్చు. ఎందుకు మనం థంబ్నెయిల్లో ఇకపైన సాధారణ రైతుల మధ్య బ్రతకబోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని పెట్టడం జరిగిందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ 9A జోన్ నెంబర్ 9A ఏది ఉందో, ఈ 9A జోన్లో వచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ అన్నీ కూడా రైతులకు ఇచ్చేటువంటివే. రాజధాని అమరావతిలో రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేవి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ 9Aకి సంబంధించి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 9Aలోనే జోన్ నెంబర్ 9Aలోనే చంద్రబాబు గారు మరియు నారాయణ గారు ఇక్కడ ఇళ్ళనైతే నిర్మాణం చేస్తున్నారు. అందుకని ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్లాట్స్ అన్నీ కూడా రైతులవే కాబట్టి ఇకపైన సాధారణ రైతుల మధ్య బ్రతకబోతున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అని మనం థంబ్నెయిల్లో పెట్టడం జరిగిందండి. ఇదిగో చూడొచ్చు, మనం ఇప్పుడు సీఎం గారి ఇంటి నిర్మాణం అయితే చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం. ప్రధానంగా మనం ఈ ఇంటి నిర్మాణం గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అండి, నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది. ఎన్ని ఫ్లోర్లు నిర్మించాలి ఇలాంటివన్నీ కూడా చుట్టూ ప్రహరీ కానీ అన్ని పనులు కూడా పూర్తయిపోయాయి. ఇక లోపల జరుగుతున్న పని అంతా ఏంటంటే ఇంటీరియర్ వర్కు, ఏసీ ఫిట్టింగు, ఎలక్ట్రికల్ వర్కు, ప్లంబింగ్ వర్కు, ఫ్లోర్ వర్కు, అలాగే పెయింటింగ్ వర్కు, ఇవి మాత్రం బ్యాలెన్స్ ఉండడం జరిగిందండి. మనం చూడొచ్చు, ఇదిగోండి లోపల ఏసీ వర్క్ జరుగుతుంది. ఏసీ ఫిట్టింగు, సెంట్రల్ ఏసీ ఫిట్టింగ్ నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి. చూడొచ్చు, చుట్టూ కూడా ఒక పెద్ద ప్రహరీని, చాలా బలమైన ప్రహరీని నిర్మాణం చేసేశారు. చూసారా, అన్నీ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాన్ఫరెన్స్ హాలు, అలాగే సెక్యూరిటీ హాలు, ఇవి కూడా నిర్మిస్తున్నారని మనకు తెలిసిన విషయమే. వాటికి సంబంధించిన నిర్మాణం కూడా పూర్తయిపోయింది. అక్కడ కూడా ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. మనం చూడొచ్చండి, ఇంటిని ఆనుకొని ఏ విధంగా రోడ్డును నిర్మిస్తున్నారు. ఇదిగో ఈ రోడ్డులోనే కదా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ వచ్చేది. అంటే మంత్రి నారాయణ గారి ఇంటికి మరియు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మధ్యలో కొంతమంది రైతులకైతే రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేవి రాబోతున్నాయి. అంటే చూసారా, డెవలప్ చేసిన తర్వాత మీకు ఇస్తామని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారే ఆ ప్రాంతంలో ఉంటున్నారంటే అది డెవలప్ అయిన ఏరియా, డెవలప్ కాబోతుంది ఇంకా చాలాగా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ఈ వీడియోలో ఇస్తున్నటువంటి అప్డేట్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి ఇంటీరియర్ వర్క్ జరుగుతూ ఉంది. నిర్మాణానికి సంబంధించి పూర్తి నిర్మాణం పూర్తయిపోయింది. ఇంటీరియర్ వర్క్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నారాయణ గారి ఇంటి నిర్మాణ అప్డేట్ గురించి కనుక మనం చూసినట్లయితే, నిర్మాణం ఇప్పుడిప్పుడే పూర్తవుతుంది. ఏంటంటే అన్ని ఫ్లోర్లు నిర్మాణం చేశారు. నిర్మించిన ఫ్లోర్లన్నింటిలో కూడా బ్రిక్స్ బిల్లలతో గోడలను అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో అయితే ఉంది.
చూడొచ్చు. మనం ఇప్పుడు జోన్ నెంబర్ 9ఏకి సంబంధించి డెవలప్మెంట్ పనులు చూస్తూ ఉన్నాం. చూసారా, అవన్నీ కూడా డ్రైనేజీకి సంబంధించి మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థకు సంబంధించి పైపులన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇదండి, చూశారు కదా, జోన్ నెంబర్ 9ఏకి సంబంధించి డెవలప్మెంట్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఈ డెవలప్మెంట్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియచేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను, మీకు అందిస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం.